నమస్తే అన్న. నమస్తే సార్. అన్న ఏం లేదన్న, ప్రధానంగా ఇప్పుడు వచ్చేసరికి కిట్టు గారికి టికెట్ ఇస్తానన్నారు. పేరు నాని గారు కాదు, ఈసారి కిట్టు గారు పోటీ చేస్తానన్నారు. దాని మీద ఎలా ఉంటుందంటారు మచిలీపట్నం? మచిలీపట్నం వంశ పాలన అంతం కావాలండి ఫస్ట్. అంతేకాకుండా ఫస్ట్ పేరుని వెంకటరామయ్య నాని గారు కాకుండా వాళ్ళ పేరుని కృష్ణమూర్తి గారు చేశారు, తర్వాత పేరు నాని గారు చేశారు, ఆ తర్వాత పేరు కిట్టు గారు వాళ్ళ కొడుకు వస్తున్నారు, ఆ తర్వాత పేరు నాని గారు చిన్న నాని గారు వస్తారు. వాళ్ళ వంశం మొత్తం పాలన చేసుకుంటూ పోతే ఇంకా వేరే వాళ్ళు ఎవరు రాజకీయం చేయడానికి రాలేరు, వస్తున్నా వాళ్ళు రానివ్వరు. ఇంకా వంశపాలన తప్పితే బందర్లు ఇంకా జరిగే మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అభివృద్ధి కూడా ఏమి ఉండదు, వాళ్ళ తాతలు వాళ్ళ ముత్తాతలు వాళ్ళు తప్పితే ఏమీ ఉండదు అనమాట. దీని గురించి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుని రాబోయే రోజుల్లో దీన్ని ఖండించి కొత్త వారికి అవకాశం ఇస్తే మచిలీపట్నం అభివృద్ధి చెందుద్ది. ఏదన్నా కొత్త వారికి అవకాశం ఇవ్వకుండా వంశపాలనే జరుగుతుంటే మచిలీపట్నం అభివృద్ధి చాలా తక్కువైపోతుంది. ఇక ఇప్పుడే మచిలీపట్నం అభివృద్ధి చూసుకుంటే ఎక్కడ చూసినా డ్రైనేజ్ సమస్య. వర్షం పడితే ఒక తుఫాన్, ఒక చిన్న వర్షపు చుక్కకే మచిలీపట్నం మునిగిపోద్ది. అది ఒక చిన్న బీచ్ సముద్రం, మచిలీపట్నం సముద్రం మచిలీపట్నం సిటీలోకి వచ్చినట్టు అనిపిస్తుంది. ఎటు చూసినా వరద నీరే, డ్రైనేజీ సమస్య, దాని దోమల వలన అనారోగ్య పాలయ్యి హాస్పిటల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా ఇప్పుడు వచ్చేసరికి కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో మచిలీపట్నం అనేది ఎంతవరకు అభివృద్ధి జరిగింది? లేదు ఇప్పుడు వచ్చేసరికి పేరు నాని గారి హయాంలో మన మచిలీపట్నం ఎంతవరకు అభివృద్ధి జరిగింది? కొల్లు రవీంద్ర గారి హయాంలో అయితే కనుక రోడ్లు వేయటం కొద్దిగా డెవలప్మెంట్ జరిగింది. పేరు నాని గారి హయాంలో అయితే డెవలప్మెంట్ అనేది అసలు పూర్తిగా ఇదైంది. వంశపాలన తప్పితే ఏమీ జరిగినట్టు ఏమీ అనిపించట్లేదు. కొత్త వారికి అవకాశమే రావట్లేదు అసలు. అంతేకాకుండా పోర్ట్ అన్నారు, ప్లస్ ఇక్కడ కొత్త కన్స్ట్రక్షన్స్, ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చి మచిలీపట్నంలో ఏదైనా బిజినెస్ చేద్దామని ఏదన్నా కన్స్ట్రక్షన్ చేద్దామనుకుంటే వాళ్ళు ఎవరు మచిలీపట్నం వచ్చే స్థితిలో ఎవరు లేరు. ఎగ్జాంపుల్ మన డీమార్ట్ పక్కన ఉన్న వర్మ కన్స్ట్రక్షన్స్ వాళ్ళది, అది దగ్గర ఒక 4 సంవత్సరాల నుంచి కడతానే ఉన్నారు. డీమార్ట్ కట్టినప్పటి నుంచి అది కడతా ఉన్నారు. ఇంతవరకు దాన్ని ఓపెనింగ్ చేసిన లాస్ట్ ఇయర్ అయితే జనవరి అన్నారు, ఇప్పుడు జనవరి అన్నారు. మళ్ళీ వచ్చే సంవత్సరం నెక్స్ట్ ఎన్ని ప్రభుత్వాలు మారినా వాళ్ళకి కన్స్ట్రక్షన్ అయ్యేది లేదు. కొత్త వారికి కన్స్ట్రక్షన్ చేయడానికి మచిలీపట్నం వచ్చి బిజినెస్ పెట్టడానికి ఒక అవకాశం లేకుండా పోయింది ఈ ప్రభుత్వంలో. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా మన మచిలీపట్నంలో ఉన్నటువంటి సమస్యలు ఎలా ఉన్నాయంటారు? అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉంది? ప్రధానంగా చూసుకుంటే పేరు నాని గారి హయాంలో డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉంది? అంటే ఇప్పుడు వచ్చేసరికి కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో అంటే ఏ మాత్రం చిన్న వర్షం పడినా చాలా తక్కువగా నీళ్ళు ఉండేవన్నారు మీరు అన్నట్టుగానే. ఇప్పుడు వచ్చేసరికి పేరు నాని గారి హయాంలో అసలు ప్రధానంగా మీరు అన్నట్టుగానే బాగా వర్షం, దీనికి కారణం ఏమంటారు? ఆయన ఒక 3 టర్ములు చేశారండి. 3 పర్యావరణాలు మచిలీపట్నం ఎమ్మెల్యేగా చేశారు, మినిస్టర్గా కూడా మన రీసెంట్గా చేశారు. మచిలీపట్నాన్ని చాలా అభివృద్ధి పరంగా చేస్తారని మేము అందరం ఆశించి చాలామంది ఆయన ఎన్నుకున్నారు కదా 2019లో. ఆయన మచిలీపట్నాన్ని చేసింది ఏమీ కనిపించట్లేదు. అది ప్రజలందరికీ, మచిలీపట్నం ఉన్న ప్రజలందరికీ, ప్రతి ఒక్కళ్ళకి తెలుసు ఈ విషయాన్ని. ఎవరు ఖండించలేరు, ఎందుకంటే భయం అందరికీ. అదేవిధంగా తీసుకున్నప్పుడు వచ్చేసరికి బందరు ప్రజల యొక్క చిరకాల వాంఛ అయినటువంటి బందరు పోర్టుని మేమే కట్టి తీరుతామని చెప్పి వైసీపీ నాయకులు అంటున్నారు. సంబంధించినంత వరకు బందరు పోర్టు చంద్రబాబు గారి హయాంలో మాజీ మంత్రివర్యులు ఆధ్వర్యంలో, కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో నవయుగ సంస్థతో బందరు పోర్టు ప్రారంభమైంది. సంబంధించినంత వరకు దాని రివర్స్ టెండరింగ్ పేరుతో మెగావారికి ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మేమే కట్టి తీరుతామంటున్నారు. బందరు పోర్టు పనులు ఎలా సాగుతుంది? లాస్ట్ ఇయర్ నవయుగ వాళ్ళకి ఇచ్చినప్పుడే దాన్ని కంటిన్యూ చేస్తే ఈ పాటికి సగం పూర్తయ్యి అతి త్వరలోనే బందరు పోర్టు ఓపెనింగ్ అయ్యి అంతా మంచి జరిగేది. వాళ్ళ టెండర్ క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్తగా మెగా ఇంజనీర్కి మెగా వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తే అది ఎప్పటికయ్యానో బందర్లో ఉన్న ప్రజలకు కూడా ఎవరికి అర్థం కావట్లేదు. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి బందర్ని పర్యాటక రంగంగా అభివృద్ధి చెందడం కోసం కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో
ముందడుగు వేయడం జరిగింది. అప్పుడు కొల్లు రవీంద్ర గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉన్నప్పుడు 2014లో ఆ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు వచ్చేసరికి మచిలీపట్నంలో బీచ్ ఫెస్టివల్ చేయడం కానివ్వండి, లేదు మనకి ఇప్పుడు వచ్చేసరికి పండుగ ఉత్సవాలు చేయడం కానివ్వండి, తర్వాత వచ్చేసరికి యువకెరటాలు అని చెప్పి చేయడం కానివ్వండి, ఇలా బందరు యొక్క చరిత్ర అందరికీ తెలియటం కోసం, బందర్ని పర్యాటక రంగంగా అభివృద్ధి చెందడం కోసం, మన బీచ్ ఉంది పర్యాటక రంగంగా అభివృద్ధి చెందడం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపడితే పేరు నాని గారు వచ్చినాక, జగన్ గారు వచ్చినాక అసలు పర్యాటక రంగాన్ని పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. సంబంధించినంతవరకు పర్యాటక రంగం మినిస్టర్ గారు కూడా రోజా గారు కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింద పనిచేస్తున్నారు. రోజా గారు దాని మీద మీరు మనం అన్నీ మాట్లాడుకుంటా అంటే రీసెంట్గా మొన్న మచిలీపట్నం కార్తీక మాస సముద్ర స్నానాలకి ఒక్కసారి బీచ్ చూస్తే మీకే అర్థమవుతుంది సార్ మచిలీపట్నంలో పర్యాటక రంగం ఏ విధంగా అభివృద్ధిలో ఉందో అనేది. మొన్న మచిలీపట్నం అప్పటికప్పుడు ఆ రోజు మేము సముద్ర స్నానాలకు వెళ్తుంటే అప్పటికప్పుడు చెట్లు నరకటం కానీ, అప్పుడప్పుడు తీయటం కానీ, అక్కడ డ్రైనేజ్, అక్కడ పార్కింగ్ సిస్టమ్ కానీ ఏమీ అసలు సరిగ్గా ప్రభుత్వం వారు అసలు ఎవరు పట్టించుకోకుండా అలా వదిలేశారు. పార్కింగ్ చేసుకునే ప్లేసులు కూడా సరిగ్గా అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఇప్పుడు సముద్రం దగ్గర చూడండి ఎలా ఉందో. ఇంతకు ముందే కొంచెం బెటర్గా ఉంది. ఇప్పుడు అసలు ఆ చెట్లు ఉండి అసలు సరిగ్గా అక్కడ సరైన సదుపాయాలు లేవు. బీచ్ దగ్గర ఆడవాళ్ళు స్నానం చేసుకునే బాత్రూమ్ గదులు కానీ అవి కూడా మొన్న సముద్ర స్నానాలకి ఏర్పాటు లేకపోయింది. చాలామంది చాలా ఇబ్బందులు పడ్డారు. అలాగే పోండరంగ స్వామి ఉత్సవాలు, పోండరంగ స్వామి గుళ్ళో అన్నీ చేస్తారు, అన్నీ చెందుతారు. పోండరంగ స్వామి గుళ్ళో ఎవరన్నా వచ్చి గుళ్ళో కొన్ని రోజులు ఉండి ప్రశాంతంగా ఏదన్నా కార్యక్రమం చేసిన పోండరంగ స్వామిలో ఒక సరైన బాత్రూమ్ సౌకర్యం లేదు. చాలామంది వచ్చిన ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్సే వేరే ఊరి నుంచి వచ్చారు, విజయవాడ నుంచి. వాళ్ళు వచ్చి అర్జెంటుగా వాళ్ళు స్నానం చేయడానికి ఇక్కడ బాత్రూమ్ కావాలంటే పోండరంగ స్వామి టెంపుల్లో ఒక బాత్రూమ్ కూడా లేదు. దాని గురించి ఇక్కడ పట్టించుకునేవాళ్ళు లేరు, పైన పట్టించుకునేవాళ్ళు లేరు, ఎవరు పట్టించుకోవాలి. ప్రభుత్వం వారు పట్టించుకుంటేనే కదా అన్నీ జరిగాయి. వాళ్ళు వచ్చి ఎందుకు లేదో ఏంటి సమస్యలన్నీ తెలుసుకుంటేనే కదా ప్రతి ఒక్కళ్ళు జరిగాయి. మాలాంటి వాళ్ళని చెప్తే పని అవ్వదు. ప్రభుత్వం వారు అక్కడ ఉన్న గుడివారు అందరూ సమన్వయంగా కమిటీ వేసుకుని చేస్తే చాలా బాగుంటుంది. పోండరంగ స్వామి దేవాలయం ఇప్పుడు దేవాలయం కాదు, చాలా గొప్పది. ఆ పోండరంగ స్వామి దర్శించుకోవడానికి ఎక్కడెక్కడో ఎన్నో రాష్ట్రాల నుంచి జనాభా వస్తారు. వాళ్ళకి సరైన సదుపాయాలు లేక మచిలీపట్నంలో ఉన్న ఇక్కడ ఉన్న వాళ్ళని చాలామంది తిట్టుకుంటారు. మీరు మాట్లాడలేకపోతున్నారు, పైన అధికారులు మేము మాట్లాడి చెబుతాము, అధికారులు పట్టించుకోకపోతే మేము ఎన్నిసార్లు మాట్లాడినా ఏం ఉపయోగం ఉండదు. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా రైతులకు అండగా ఉండటం కోసం మూడో పంటకు నీళ్ళు రావాలని ఉద్దేశంతో పోలవరం ప్రాజెక్టు తీసుకురావడం జరిగింది. చంద్రబాబు గారిలో పోలవరం ప్రాజెక్టు 70% ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే ఉన్న 30% 3% కూడా కంప్లీట్ చేయని పరిస్థితి. ఇదే పోలవరం ప్రాజెక్టు సంబంధించినంత ఇద్దరు ఇరిగేషన్ మినిస్టర్లు పనిచేశారు. ఒకళ్ళు వచ్చారు అనిల్ కుమార్ యాదవ్ గారు, ఒకళ్ళు వచ్చారు అంబటి రాంబాబు గారు. అసలు పోలవరం గురించి పట్టించుకునే పరిస్థితి, దాని మీద మీరు అసలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇచ్చిన శాఖలు ఇద్దరికి ఇచ్చారు. ఒకటి అనిల్ కుమార్ యాదవ్ గారికి, ఇంకోటి అంబటి రాంబాబు. వీళ్ళిద్దరికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గురించే తెలియని వ్యక్తులకి ఇరిగేషన్ గురించి ఇప్పిస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఒకళ్ళేమో బయట రోడ్డుల్లో డ్యాన్స్ వేస్తారు, ఒకళ్ళేమో బెట్టింగ్లు కడతారు. వాళ్ళిద్దరికీ తెలిసిందే ఒక్కటే, ఇరిగేషన్ గురించి చెప్తే వాళ్ళు ఏమీ చేయలేరు. పోలవరం ప్రాజెక్ట్ అసలు ఎంతవరకు కంప్లీట్ అయిందో ఏమైందో కదా జనాలకు ఇప్పటివరకు తెలియదు. ఎప్పుడు వేసిన చంద్రబాబు నాయుడు గారు హయాంలో వేసిన కొంచెం బిట్స్ తప్పితే అక్కడ ఏమీ లేవు. ఆ డెవలప్మెంట్ కూడా అసలు ఏమి దరిద్రంగా తగిలింది. వాళ్ళు ఏంటంటే అప్పుడే రీసెంట్గా వచ్చిన తర్వాత అనిల్ కుమార్ యాదవ్ గారు శాసనసభలో కూర్చుని మేము పోలవరం ప్రాజెక్ట్స్ని 2022 కంప్లీట్ చేసి చూపిస్తాం 1 yearలో అని చెప్పారు. అసలు ఆయన ఎక్కడున్నా కూడా ఎవరికి తెలియదు. ఆయన నీటిపారుదల శాఖ నుంచి ఏ శాఖకి వెళ్ళాడో కూడా ఆయనకి తెలియదు. ఆయన మతి భ్రమించి ఏం మాట్లాడతాడో కూడా మొన్న మచిలీపట్నం వచ్చాడు, ఆయనకి ఏం మాట్లాడతాడో కూడా ఆయనకే తెలియదు. అలాంటి వాళ్ళకేమో ఎమ్మెల్యే మినిస్టర్ పదవులు ఇచ్చి చాలా గొప్ప చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి.